ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా కిచెన్. ఇవాళ మన వీడియోలో బెల్లం టీ ఎలా పెట్టాలనో చెప్తున్నాను. ముగ్గురు మనుషులకు 2 స్పూన్ల నీళ్ళు, వాటర్, 2 స్పూన్ల వాటర్, 3 స్పూన్ల బెల్లం. ఏమైంది? 3 స్పూన్ల బెల్లం, 2 స్పూన్ల చాపత్త, చిటికెడు అల్లం, కొంచెం ఓమ, సగం స్పూను ఓమ, చిటికెడు పసుపు. ముగ్గురు మనుషులకు సరిపోయేంత. ఇది హెల్తీ టీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకైనా, బీపీ పేషెంట్లకైనా, ఎవరికైనా చాలా మంచిది ఈ టీ తాగితే. ఇది తాగితే షుగర్ పేషెంట్కైనా, బీపీ పేషెంట్కైనా అందరికీ చాలా మంచిదండి. ఇందులో కొంచెం అల్లం, కొంచెం ఓమ, 2 స్పూన్ల చాపత్త, 3 స్పూన్ల చక్కెర. ఇది హై ఫ్లేవర్ పెట్టొద్దు, చిన్న ఫ్లేవర్గా పెట్టుకొని మంచిగా మసలనివ్వాలండి. చిన్నగా పెట్టుకొని మంచిగా మసలనివ్వాలండి. చాలాసేపు ఒక 5 మినిట్స్ మసలనివ్వాలి. చాపత్త, బెల్లం మంచి కలర్ఫుల్గా వచ్చేటట్టు చేయాలి. ఇందులో ఏ కలర్ వాడవలసిన పని లేదండి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి, హెల్తీ టీ. ఇందులోకి ఏది వేయవలసిన పని లేదండి. ఓమ, అల్లం, ఓన్లీ ఓమ, అల్లం, చాపత్త, పసుపు, చిటికెడు పసుపు. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ టీ. ఇందులో ఏ కలర్ రావడానికి ఏది వేయవలసిన పని లేదండి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. 5 మినిట్స్ మసలనివ్వాలి. ఇది మసలుతా అంటే ఇక్కడ పాలు వేడిపెట్టుకోవాలి. పచ్చి పాలు పోయొద్దండి, పోస్తే విరుగుతాయి ఒకసారి. ఇది కలర్కి వచ్చేదాకా మసలనివ్వాలండి. 5 మినిట్స్ అయిన తర్వాత మరిగే టైంలో మనం ఇక్కడ పాలు వేరే పొయ్యి మీద పాలు పెట్టుకోవాలండి, పచ్చిపాలు. ఇవి మరిగిన తర్వాత ఇందులో ఈ గ్లాసులు మరిగి బంద్ చేసిన తర్వాత ఈ మరిగిన బెల్లం చాపత్త దాంట్లో మనం గిలాసన్నర 2 స్పూన్ల నీళ్ళు వాటర్ పోసిండండి, గిలాసన్నర పాలు పోసిండండి. మళ్ళీ కొంచెంసేపు మసలనివ్వాలండి. బెల్లం తక్కువ ఉంటే ముగ్గురు మనుషులకండి టీ. బెల్లం తక్కువ ఉన్నా కూడా తర్వాతనైనా మీరు వేసుకోవచ్చు. లేదు వద్దు, తీపి ఎక్కువ వద్దు అనుకుంటే ఇది చాలండి. 3 స్పూన్లు ముగ్గురు మనుషులకు వేసిండండి నేను. మళ్ళీ పాలు పోసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. మీరు చూడండి ఎంత కలర్కి వచ్చిందో. ఇక గ్యాస్ కట్టేసి ఇది కప్పులో సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అంతేనండి, వేడి బెల్లం టీ రెడీ.